దర్గాకి ఏదంతా చూస్తే మేము దర్గాలు కదా, చిన్నప్పుడు మేము స్కూల్లో ఉన్నప్పుడు రొట్టెలు పండుగ దర్గా మెట్టు వెళ్ళి మేము కూర్చోబెట్టి అక్కడ ఇర్రెస్పెక్ట్ హిందూస్ ఇది ముస్లిం ఫెయిత్ అనుకోకుండా వెళ్ళి కూర్చోబెట్టి అందరూ గౌరవించి దాన్ని ఈ రోజుకి వెళ్తారు హిందువులందరూ. సో ఈ దేశ మూల సంస్కృతి మన ఇస్లాంని గౌరవించేది, క్రిస్టియానిటీని గౌరవించేది, సకల మతాలని గౌరవించేది. అలాంటిది హిందూ ధర్మానికి సంబంధించిన 7 కొండల వాడు కలియుగ వెంకటేశ్వరుడు. కలియుగ వెంకటేశ్వరుడు దైవం అంటానికి చాలా క్లియర్ కట్గా ఉంది అది. ఎందుకంటే కలియుగంలో జరిగింది ఆయనే, దీనికి ఆధార పురుషుడు, ఆయన మూల పురుషుడు. అలాంటి ఆయనకి పెట్టే ప్రసాదానికి ఇంత అపవిత్రం చేసిన తర్వాత వీళ్ళు ఏమి కూర్చొని దాన్ని మా తప్పు లేకుండా లేదన్నట్టుగా మాట్లాడుతుంటే వీళ్ళకి నాకు ఏం మాట్లాడాలో తెలియదు. దీనికి ఒక్కటి కూడా ప్రజలకు తెలియజేయాల్సింది ఏంటంటే అధ్యక్ష, ఇదే వేరే ఇస్లాంకి జరిగిన, క్రిస్టియానిటీకి జరిగిన, జీసస్ క్రైస్ట్కి జరిగిన, మహమ్మద్ ప్రవక్తకి జరిగిన, అల్లాకి జరిగిన ఇలా ఉండేది కదా అధ్యక్ష. వాళ్ళు ఆ రోజు మన కౌన్సిల్లో కూడా అలా పటాలు తీసుకొచ్చేవాళ్ళు వేరే ఏ దేవత అయితే. బికాజ్ ఇది హిందువులు కాబట్టి వీళ్ళ కులాలతో ముక్కలుగా అయిపోయి ఉంటారు కాబట్టి, హిందువులు తమ మతాలను ఎడాపెడా వీళ్ళు జోకులు వేసుకోగలరు కాబట్టి దీనికి సీరియస్నెస్ లేదు అధ్యక్ష. బిఫోర్ బ్లేమింగ్ ఎనీబడి ఎల్స్, ఎవ్రీ హిందూ హ్యాస్ టు టేక్ ఎ రెస్పాన్సిబిలిటీ ఫర్ దిస్, ఎవ్రీ హిందూ. ఎందుకంటే మన ఇస్లాంని మనం ఎందుకంత కూర్చోబెట్టేంత వాళ్ళు గౌరవించే విధానం చూస్తే నిజంగా మరే మనం హిందూ ధర్మాన్ని పాటిస్తే మనం గౌరవించుకోలేమో అనిపిస్తుంది మనకి. అది మిగతా మతాలను చూసి నేర్చుకోవాలి అధ్యక్ష. వీళ్ళకి ఏముంది, వీళ్ళు ఇంత మాట్లాడుతున్నారు తిరుపతి లడ్డు మీద. నిజంగా వీళ్ళు కనుక మాట్లాడితే అదే వేరే మతం గురించి ఎందుకు మాట్లాడరంటే ఓట్లు పోతాయి అధ్యక్ష. హిందువుల ఓట్లు చాలా ఈజీగా ముక్కలు కులాలను చేసి పెట్టేసి పోతాయి. ఆ వెంకటేశ్వరం కాబట్టి శివుడు ఉంటాడు, శివుడు కాబట్టి అమ్మవారు ఉంటాడు, ఈజీ వాళ్ళకి. ఈ నైజం జనాల్లో మారినంత కాలం ఇలాంటివి జరుగుతూనే ఉంటుంది అధ్యక్ష. వీళ్ళు ఇలాగే మాట్లాడుతూనే ఉంటారు. ఇది లోపల నుంచి మనందరం కదలాలి, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్. నేను వైసీపీలో ఇప్పుడు రాని వైసీపీ నాయకులు కూడా అడుగుతున్నాను, వాళ్ళ పద్ధతిదారులు కూడా చెప్తున్నాను ఈ సభాముఖం. మీరు ఎవరన్నా సరే రేపొద్దున్న నుంచి మీరు వెళ్ళి తిరుమలలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నప్పుడు, ఆ నిలువెత్తు స్వామివారిని చూసినప్పుడు మీకు గిల్ట్ కలగకపోతే మీరు చూడండి. ఎందుకంటే ఆయన కళ్ళలోకి చూసినప్పుడు మీరు ఇన్ని తప్పులు చేసేవాళ్ళు మేము వెనకేసుకొస్తున్నామని ఎవరన్నా మాట్లాడితే ఆ పాపం వాళ్ళకే కాదు వాళ్ళకు కూడా చుట్టుకుంటుంది. ఇది ఖచ్చితంగా దీన్ని ఎక్కడో చోట దీనికి ఒక లాజికల్ కన్క్లూజన్ అయితే పట్టుకెళ్ళదు. దోషులకి శిక్ష పడాల్సింది. ఎందుకంటే ఇది ఇక్కడతో ఆగకపోతే ఇది ఒక పరంపర అయిపోతుంది. అందుకని మేము ఖచ్చితంగా ఐఎమ్ కమిటెడ్ టు గెట్ దిస్, హూఆర్ ద పర్పెట్రేటర్, దే షుడ్ బి పనిష్డ్, దే షుడ్ బి పనిష్డ్. అలాగే ఒక ముగింపు 2 వాక్యాలు చెప్పి నేను చెప్పి ముగిస్తాను. మన మధ్య నేను ఆముక్తమాల్య చదువుతున్నప్పుడు 218వ పద్యం, దాంట్లో ఆయన చెప్పింది ప్రత్యేకించి ఆయన రాసిన ఈ అంటే దేవాలయాల మీద డబ్బుల్ని ఎలా ఉంటారు అంటే రాజుకి కర్తవ్యాన్ని ఉపదేశించే పద్యం. ఆయితికానికి ఇవ్వకు మమరాలయ ముఖ్యము, అతడు అర్థతృష్ణాయుతుడై నిజోర్వియగు నష్టికి ఆ ధనమును తరల్చి రాజు ఆయతనమునకు చేర్చు మరి అట్టిది ఆపత్యము కాన, ఒంటిగాడే అధికారి కావలయ ఇంచుకు తిన్నను వాడే రూపురం. మనకు తెలిసిన మహా గొప్ప పరిపాలకులు కృష్ణదేవరాయలు రాసిన అముక్తమాల్యదలోనిది ఈ పద్యం. దేవుడి సేవలో ఎలాంటి వారిని నియమించాలో రాజుకు కర్తవ్యాన్ని ఉపదేశించే పద్యం. రాజు కోసం వసూలు చేసేవాడికి దేవాలయంపై అధికారం ఇవ్వద్దు. అలాంటి వాడు డబ్బు మీద ఆశతో రాజ్యానికి వసూళ్లలో నష్టం వచ్చినప్పుడల్లా దేవుడది ధనాన్ని తరలించి రాజు ఖజానాకు చేర్చేస్తూ ఉంటాడు. అలాంటిది తప్పుడు పని కాబట్టి ఎలాంటి మమకారాలు లేని ఒంటరి వాడే ఆలయానికి అధికారిగా ఉండాలి. ఒకవేళ వాడు దేవుడి సొత్తు తిన్నప్పటికీ ఆ పాపానికి వాడే నాశనం అవుతాడు. కానీ ఆ డబ్బు తెచ్చి రాజుకి చేర్చడం వల్ల ఆ రాజ్యమే నాశనం అవుతుంది అని చెప్తుంది అధ్యక్ష పద్యం. గత ప్రభుత్వ పరిపాలన కాలంలో జరిగిందంతా అచ్చంగా ఇలాగే జరిగింది. అంటే ఇది మనందరికీ కూడా చాలా
లోతుగా ఆలోచించాలి. ఇది భగవంతుడికి సంబంధించినది. అంతమంది వెళ్ళి వాళ్ళ కర్మని అక్కడ వేస్తారు అధ్యక్ష, డబ్బులుగా. ఆ కర్మని, ఆ పుణ్యస్థలమే కాపాడాలి. భక్తులు తాలూకు ఆ నిత్య ఏడుకొండల వాడి నామస్మరణే కాపాడదు తప్ప, ప్రజలు చేసిన కర్మను ఎవరైతే భగవంతుడి సొమ్ముతోటి ఆడుకుంటారో, భగవంతుడి డబ్బును దోచేస్తారో, తరాలు కూడా లేచిపోతాయి అధ్యక్ష. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది ఎంత మనం ఇది చాలా పుణ్యకార్యాలకు ఇవ్వాల్సింది. అందుకని వీళ్ళందరికీ కూడా ఇప్పటికైనా దీని కల్తీ లడ్డు కల్తీ జరిగింది, వాళ్ళు ఒప్పుకుంటామని చెప్పి వాళ్ళు నిజానికి ఇంకా ఇబ్బంది లేకుండా ఇంకా మళ్ళీ దీని గురించి మీరు ఢిల్లీకి వెళ్ళి కోర్టులు వేసే కొద్దీ మీ పాపం పెరుగుద్దే తప్ప, మీ నాశనం కొంచెం ఫాస్ట్ అవుద్ది తప్ప ఇదైతే తగ్గదు. అందుకని దయచేసి అందరం ఈ ఒక్కటి అధ్యక్షుడు ఇంకొక మరో మాట చెప్పి మీరు ఎక్కడో చోట ఈ దేశం హిందూ దేవతల మీద, హిందూ ధర్మం మీద దాడి జరుగుతున్నప్పుడు, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ వాట్ యు ఆర్, వేర్ యు ఆర్, విచ్ లాంగ్వేజ్ యూ స్పీక్, ఏ భాష మీరు మాట్లాడతారు, మీరు ఏ కులస్తులో తెలియదు, కానీ హిందూ ధర్మాన్ని మటుకు దాడి జరుగుతున్నప్పుడల్లా ముక్త కంఠంతో ఏకాభిప్రాయంతో ఖండించకపోతే మటుకు ఇలాంటి పరంపర కొనసాగుతూనే ఉంటుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. చాలా పవన్ కళ్యాణ్ గారు చాలా అత్యద్భుతంగా ప్రజల్ని ఆలోచింపజేసే విధంగా చాలా అద్భుతంగా మాట్లాడారు. అప్పుడే అయిపోయిందా అని ఫీల్ అయ్యేలాగా చేశారు. ధన్యవాదాలు. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు.